హాయ్ అండి, మనం ఇప్పుడు ప్రజెంట్ పిఠాపురంలో ఉన్నాము. సో పిఠాపురం జనసేన ఆవిర్భావ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఇక్కడ కొంతమంది పుచ్చకాయలు అలాగే బటర్ మిల్క్ అనేది చాలా ఫ్రీగా అందిస్తున్నారు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేది వీళ్ళకి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరండి? నా పేరు నాని అండి. నాని గారు, అసలు ఇదంతా ఎందుకు వచ్చిన వాళ్ళందరికీ పుచ్చకాయలు అలాగే బటర్ మిల్క్ ఎందుకు ఫ్రీగా ఏదో అందిస్తున్నారు? చల్ల లక్ష్మి గారు కాకినాడ నుంచి మామూలుగా ఒక 100 మందికి ఉపాధి కల్పించడానికి అని చెప్పి మామూలుగా వచ్చిన జనాలకి ఎంతమందికి లోడ్ లేకుండా ఏం చేయడానికన్నా సరే రెడీ, ఎంతమంది వచ్చినా సరే దగ్గర ఒక 20 స్టాళ్ళు 30 స్టాళ్ళు రెడీ చేశారండి. ఆ రెడీ చేసిన దాని మీద మామూలుగా వీళ్ళకి వచ్చిన జనాలందరికీ ఏర్పాటు చేయడానికి అని చెప్పి పుచ్చకాయలు అవని బటర్ మిల్క్ అవని అన్ని కల్పించడానికి జరుగుతుందండి. ఇది ఒక ఉపాధి కల్పించడానికి ఏంటండి, అదే మాకు ఉపాధి కల్పించడానికి మేము దగ్గర ఒక 100 మంది వచ్చామండి. మాది పిఠాపురం. మేము దగ్గర ఒక 100 మంది వచ్చాము. మా స్టాఫ్ అందరూ కుర్రాళ్ళందరూ కలిపి జీతాలు ఇస్తారండి. మీ అందరికీ ఉపాధి కల్పించారు. ప్లస్ ఏంటంటే జనాలకి మేము కూడా పంచడం కూడా ఒక ఫీలింగ్, మేము కూడా మాకు ఇస్తున్నామండి. వాళ్ళకు కూడా సమయానికి మజ్జిగ ఉండదు, తినడానికి ఏమి ఉండదు. మధ్యాహ్నం కూడా ఫుడ్ ఐటమ్ కూడా ఏర్పాటు చేశారండి వాళ్ళు. చల్ల లక్ష్మి గారు. చల్ల లక్ష్మి. సో చూసారు కదా, చల్ల లక్ష్మి అనే ఒక ఆవిడ మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పుచ్చకాయలు అలాగే బటర్ మిల్క్ అందిస్తున్నారు. మీరు ఒకసారి చూస్తుంటే చూడండి, అక్కడ ఎంతమంది పుచ్చకాయలు అలాగే బటర్ మిల్క్ అందిస్తున్నారు ఒకసారి చూడండి. అవన్నీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా అందిస్తున్నారు. ఇదే కాదండి ఇదే కాదండి మన చిత్రాడ బ్రిడ్జి డౌన్ గా నుంచి బాగా 4 కిలోమీటర్ల దాకా స్టాల్ ఏర్పాటు చేశారండి మేడం గారు. ఏర్పాటు చేసి మొత్తం అందరికి ఏర్పాటు చేశారు ఇవ్వడానికి కూడా. సో చూసుకున్నట్లయితే ఒక 20 స్టాల్ వరకు ఉండి ఇక్కడ 100 మందికి ఉపాధి కల్పిస్తున్నారంట. సో ఎవరైతే పంచి పెడుతున్నారో వీళ్ళందరికీ కూడా ఈ 3 రోజులు, ఈ ఒక్క రోజు బాగా జీతాలు కూడా ఇస్తారని చెప్తున్నారు. అంతేకాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా అందిస్తున్నాడు అంటే చాలా మంచి విషయం.